అంజలి, ఈరోజు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒక చక్కని పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను. తారాశస్యము పండినన్ గగన కేదారంబునన్. తారలు అంటే నక్షత్రాలు, సస్యము అంటే పంట, గగనము అంటే ఆకాశం, కేదారం అంటే పొలం. ఆకాశం అనే పొలములో నక్షత్రాలనే పంట పండిందట. చంద్రికా నీరంబారంగోసి. చంద్రిక అంటే వెన్నెల. వెన్నెలైనటువంటి నీరు ఆరిపోగా ఆ పంటను కోసి ప్రాతః మహాశీరి గ్రామిణి. ప్రాతకాలం అంటే ఉదయం. ఉదయమైనటువంటి మహాశీరి గొప్ప రైతు, గ్రామీణుడు. తూరు పెత్తన నందోచె తూర్పునందెల్పు. ఆ పంటని తూర్పారబట్టాలనుకున్నాడట. అంటే ధాన్యాన్ని గాలికి పోస్తారు కదా, గాలికి పోస్తూ ఉండగా తూర్పునందెల్పు, తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ తెల్లధనం అనేది, అంటే కవ్వలు ఎగిరిపోతాయి కదా ధాన్యం గాలికి పోసేటప్పుడు, ఆ కవ్వల్ని చంద్రుని యొక్క కాంతితో పోల్చాడనమాట. తద్దూరణ్యస్య ఫలాల రాశి. ఆ దూరముగా ఉన్నటువంటి ఆ ధాన్యం యొక్క ఫలాల రాశి ఎర్రగా ఉంటుంది. ఇందుండేగే నిసారుడై. ఆ ఎరుపు రంగుని చంద్రుడు తన సారవంతాన్ని కోల్పోయి సూర్యాస్తమం అనేది జరిగే సమయంలో ఆ ఎర్రని కాంతిని ఆ ధాన్యపు రంగుతో పోల్చడం అనేది జరిగింది. అంటే సూర్యాస్తమం జరుగుతున్నది, సూర్యోదయం వస్తున్నది అని దీని యొక్క భావము. ధన్యవాదములు.